కాంగ్రెస్ పార్టీపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరొకసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీలో ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు కనుమరుగవుతున్నారని, అంతా కొత్త వాళ్లదే హవా నడుస్తోంది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యాదగిరిగుట్ట దేవస్థాన ట్రస్ట్ బోర్డు నూతన కార్యవర్గ ఏర్పాటుపై తనని కనీసం సంప్రదించలేదు అంటూ ఆయన బాధపడుతున్నారు. మునుగోడు నియోజకవర్గం యాదాద్రి జిల్లాలోనే ఉందని గుర్తు చేస్తూ సీనియర్ నేతను ఎమ్మెల్యేనైనా నాకే చెప్పకుంటే ఎలా అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నాకు నచ్చకనే నల్గొండ సభకు వెళ్ళలేదంటూ కూడా చెప్పారు. అయితే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పటికే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. యాదగిరిగుట్ట బోర్డు విషయంలో రాజగోపాల్ రెడ్డిని సంప్రదించాల్సింది అంటూ చెప్పారు. మంత్రి పదవి విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు, హామీ ఇచ్చి మర్చిపోయారంటూ చాలా సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఆవేదన, ఆ నిరుత్సాహం ఆయన మాటల్లో మళ్ళీ కనిపిస్తూనే ఉన్నాయి. మొన్న ఆయన బ్రదరే ఆ సభను నిర్వహించారు, నల్గొండలో జరిగినటువంటి సభను వెంకటరెడ్డి. అయితే ఆ సభకు రాజగోపాల్ రెడ్డి వెళ్ళకపోవడం అనేది చాలా పెద్ద చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయన మంత్రి పదవి విషయంలో ఎప్పటి నుంచో చాలా అసంతృప్తిగా ఉంటూ వస్తున్నారు. చాలా సందర్భాలు కామెంట్ చేశారు, మంత్రి పదవి అనేది లాలూచీలు చేసుకునే వాళ్ళకి, సంపాదించుకునే వాళ్ళకే ఇస్తున్నారు, సరైన నాయకులకు ఇవ్వడం లేదని ఇలా చాలా సందర్భాల్లో కామెంట్స్ చేస్తూ వచ్చారు. ఇప్పుడు అలాగే ప్రభుత్వం విషయంలో కూడా, హైడ్రా విషయంలో కానీ మరికొన్ని విషయాల్లో ప్రభుత్వాన్ని కూడా ఆయన చాలా తీవ్రంగా విమర్శించారు, ఇంక్లూడింగ్ ప్రాజెక్టుల విషయంలో కూడా. ఇలా ఇప్పుడు మరొకసారి బయట ఉన్న వాళ్ళ హవా నడుస్తుంది తప్పితే సొంత నాయకులు, సీనియర్ నాయకులైన మాలాంటి వాళ్ళ హవా నడవడం లేదు పార్టీలో, కనీసం మాకే చెప్పకుండా అక్కడ కమిటీలు వేసేస్తే ఎలా యాదగిరిగుట్ట విషయంలో అని చెప్పేసి ఆయన తన కోపాన్ని చూపిస్తున్నారు ఇక్కడ. అట్ ది సేమ్ టైం చాలా క్లియర్గా వరుసగా ఈ మంత్రివర్గ విస్తరణ అనేది జరగకపోతూ ఉండడం, 3 ఏళ్ళు అయిపోతుంది, ఇంకా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంతో ఆయన కోపం మరింత పెరిగిపోతున్నట్లుగా, అసంతృప్తి మరింత పెరిగిపోతున్నట్లుగా కనపడుతుంది. శ్రీధర్ జాయిన్ అవుతున్నారు, డీటెయిల్స్ తెలుసుకుందాం. శ్రీధర్, మరొకసారి రాజగోపాల్ రెడ్డి కొంత హాట్ కామెంట్స్ మనకు కనిపిస్తుంది. చాలా రోజుల నుంచి ఆయన మంత్రి పదవి విషయంలో అసంతృప్తిగా ఉన్నారు. దీంతోపాటు ఇంకేమైనా విషయాలు ఉన్నాయా ఆయన ఇంత ఆవేదన వ్యక్తం చేయడానికి, ఇంత కోపం వ్యక్తం చేయడానికి? శ్రీధర్, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? యా రైట్ శ్రీధర్, ఐ థింక్ సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. మరికొద్ది క్షణాల్లో శ్రీధర్ మళ్ళీ మనతో జాయిన్ అవుతారు. యా శ్రీధర్, యా ఓకే రైట్. శ్రీధర్, ఒక్క నిమిషం, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను. మీన్వైల్ ఒకసారి మహేష్ కుమార్ గౌడ్ ఏమన్నారో చూద్దాం ఈ అంశానికి సంబంధించి. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులం కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దానికి ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారి కూడా. శ్రీధర్, ఏం జరుగుతుంది? రాజగోపాల్ రెడ్డి చాలా రోజుల నుంచి అసంతృప్తిలో ఉన్నారు కదా. అంటే ఆయన మంత్రి పదవి విషయం ఒకటి, ఇక మంత్రి పదవి ఇచ్చే వరకు ఆయన ఆగేటట్లుగా కూడా అనిపించడం లేదేమో. కామెంట్స్ చూస్తుంటే రోజు రోజుకి ఆయన కోపం పెరిగిపోతుంది, అసంతృప్తి పెరిగిపోతుంది. వరుసగా సొంత ప్రభుత్వాన్ని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో విమర్శిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. సో ఏం జరుగుతుంది? మొన్న నల్గొండకు సభకు రాలేదు, ఇప్పుడేమో యాదగిరిగుట్ట కమిటీ విషయాల్లో కనీసం అసలు నన్ను కాంటాక్ట్ చేయలేదు, నాకేమీ తెలియదు అని చెప్పేసి ఆయన అంటున్నారు. సో మరి పైనుంచి ఏమైనా రెస్పాన్స్ ఉందా రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి విషయంలో? డెఫినెట్గా నందు, రాజగోపాల్ రెడ్డి మాటలు చూస్తే కేవలం ఒక మంత్రి పదవే కాదు, తన నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులకు సంబంధించి, అభివృద్ధి నిధులకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, యాదాద్రి పాలక మండలి బోర్డు నిన్న
వెల్లడించిన అనంతరం కూడా రాజగోపాల్ రెడ్డి మరొకసారి తన అసంతృప్తిని వెళ్ళగక్కడమే కాకుండా ముఖ్యమంత్రి పైన అనేకమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చూస్తే క్లియర్ కట్గా రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో ఓవరాల్గా ప్రభుత్వం పైన, ప్రధానంగా ముఖ్యమంత్రి పైన కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు, ఆయన రగిలిపోతున్నారన్న విషయాలు కూడా క్లియర్గా స్పష్టమవుతాయి. ఒక్కసారి రాజగోపాల్ రెడ్డి ఆవేదనకారం ఒకవైపు గతంలో అటు రాజగోపాల్ రెడ్డి గెలిచిన అనంతరం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎంపీని గెలిపిస్తే, భువనగిరి ఎంపీని గెలిపిస్తే తను మళ్ళీ మంత్రిని చేస్తామని అష్యూరెన్స్ చేయడం, ఆ తర్వాత మంత్రి పదవిలో ప్రతిసారి రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుంది, రాజగోపాల్ రెడ్డి మంత్రి అవుతాడని ఒకసారి మంత్రివర్గ విస్తరణ కూడా జరిగింది. కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళైంది. వీటన్నిటికీ సంబంధించినటువంటి అంశంలో ఒకవైపు రాజగోపాల్ రెడ్డి రగిలిపోతుంటే, మరొక పక్క అటు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి అంశం కానివ్వండి, పార్టీలో తనకు ఉన్నటువంటి తనకు ప్రాధాన్యత ఇవ్వకపోవడం పట్ల కూడా తీవ్రంగా ఆయన రగిలిపోతున్నారు. ఇటువంటి ఈ సిచ్యువేషన్లో కూడా కాంగ్రెస్ ఇంకా తను రాజగోపాల్ రెడ్డి విషయంలో ఇంకా కొంత ఆయన సంప్రదించకుండా తప్పుల మీద తప్పులు చేస్తుందో అంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఒక అభిప్రాయానికి వచ్చారని చెప్పాలి. నిన్న ప్రకటించినటువంటి పాలక మండలి 18 మంది సభ్యులతో కూడా యాదాద్రికి సంబంధించినటువంటి పాలక మండలిని ప్రకటిస్తే అందులో ఒక్కరు కూడా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన వాళ్ళు ఉండకపోవడం ఏంటి? ఈ పాలక మండలి ప్రకటించే ముందు కూడా ఎందుకు సంప్రదించలేదు? కేవలం తను ఒక సీనియర్ ఎమ్మెల్యేని కాదు, సీనియర్ పార్టీ నాయకుడిని, గతంలో అటు భువనగిరి ఎంపీగా కూడా పనిచేశాను కాబట్టి సంప్రదించకపోవడం ఏంటి? అసలు ముఖ్యమంత్రి వ్యవహార శైలి, ముఖ్యమంత్రి తీరు అనేది కూడా ఈ విషయంలో బాగలేదు. ఈ విషయం మీద డెఫినెట్గా కూడా తను అటు ఏఐసీసీకి ఫిర్యాదు చేస్తాను. ఏఐసీసీ గారు ఇక్కడ ఉన్నటువంటి ఏఐసీసీ ఇన్ఛార్జ్, ఇక్కడ తెలంగాణ ప్రదేశ్ ఇన్ఛార్జి ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ సైతం కూడా దృష్టికి తీసుకెళ్లి అటు దీనికి సంబంధించి కూడా కంప్లైంట్ చేస్తానని క్లియర్ కట్గా కూడా రాజగోపాల్ రెడ్డి ఎటువంటి మోమాటం లేకుండా ముక్కుసూటిగా చెప్పడం ఏదైతే డెఫినెట్గా ఇది పార్టీ మీద, ముఖ్యమంత్రి మీద రాజగోపాల్ రెడ్డి అసంతృప్తిని కూడా బహిర్గతం చేస్తుంది. దీనికి కేవలం ఒక ఇందాక చెప్పినట్టు మంత్రి పదవే కాదు, అనేక అంశాలను కూడా వాళ్ళు జోడిస్తొస్తున్నారు. ఇదే విషయం మీద కాసేపటి క్రితం కూడా అటు టీపీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతూ కూడా క్లియర్ కట్గా రాజగోపాల్ విషయాన్ని ప్రస్తావించినప్పుడు నిజంగానే ఆ విషయం తనకు తెలియదు, సీఎం దృష్టికి తీసుకెళ్తా కేవలం పీసీసీ మాట్లాడినప్పుడు రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, మిగతా నల్గొండ జిల్లా నాయకులు కూడా అసంతృప్తిగా ఉన్నారు. పాలక మండలి బోర్డు కానివ్వండి, బోర్డు చైర్మన్ గారైన సభ్యులు కానివ్వండి, అటు ఉన్నటువంటి ఎక్స్ అఫిషియో మెంబర్స్, వీటన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు కూడా ఆ జిల్లా నాయకులంతా కూడా అసంతృప్తిగా ఉన్నట్టు కూడా పీసీసీ ఒప్పుకున్నాడు. మరి ఒకవైపు కాంగ్రెస్లో ఇప్పటికే గతంలో చూసాం, ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఎప్పటికప్పుడు కూడా పార్టీ విధానాలు, పార్టీ లైన్ను కూడా ప్రశ్నిస్తుంటారు. తన మంత్రి పదవి మీద కూడా ఎప్పటికప్పుడు కూడా అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానివ్వండి, ఏఐసీసీ దగ్గరికి వెళ్ళి కలుస్తుంటారు. మంత్రి పదవి వస్తుందని గత కొంతకాలంగా ఎప్పుడైతే మంత్రివర్గ విస్తరణ గత నెలలో జరుగుతుంది అన్నప్పుడు వెళ్ళి ఏఐసీసీ నేతల్ని, రాహుల్ గాంధీని కలిసి వచ్చారు. అనంతరం కూడా అటు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఆశిస్తుంది. వారి సోదరుడైనటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా మంత్రివర్గం నుంచి తప్పిస్తారు, రాజగోపాల్ రెడ్డిని ఎక్కిస్తారన్నారు. అదేవిధంగా కొంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం కూడా కొంత సైలెంట్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలు, మొన్న ముఖ్యమంత్రి సభ పెట్టారు, జిల్లాలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా అటెండ్ అయ్యారు. అందులో ప్రోటోకాల్ వివాదం కూడా అటు మండలి చైర్మన్గా ఉన్నటువంటి గుట్టా సుఖేందర్ రెడ్డి సైతం కూడా బాహాటంగానే తనకు సంబంధించినటువంటి ఆ రోజే తనకు సంబంధించి ప్రోటోకాల్ వివాదం వచ్చింది, ఫ్లెక్సీలో తన పేరు వేయలేదు. ఆ రోజు కూడా అక్కడే జిల్లా ఉన్నటువంటి మరో నేతగా ఉన్నాడు, చాలా సీనియర్ నేత గుట్టా సుఖేందర్ రెడ్డి. ఆయన కూడా ముఖ్యమంత్రి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారుల తీరు, ఫ్లెక్సీలో ఫోటో వేయకపోవడం పట్ల కూడా ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ రాజగోపాల్ రెడ్డి ఎక్కడ ఏం మాట్లాడలేదు. రాజగోపాల్ రెడ్డి సభకు హాజరవుతారని అంతా అనుకున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ ఊహించని దానికంటే కూడా రాజగోపాల్ రెడ్డి సభకు హాజరు కాకుండా షాక్ ఇచ్చారు. ఎప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడతారా అని చెప్పి కూడా కొంత వెయిట్ చేశారు. కానీ 2-3 రోజులు అయింది, రాజగోపాల్ రెడ్డి ఎక్కడ కూడా రియాక్ట్ కాలేదు. కానీ యాదాద్రి బోర్డుకు సంబంధించినటువంటి అంశంలో మరొకసారి తను సంప్రదించకుండా ఏదైతే జరిగిందో దాన్ని అవమానంగా ఫీల్ అవుతున్నారని రాజగోపాల్ రెడ్డి మాటలు చూస్తే క్లియర్ కట్గా అర్థమవుతుంది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి పాత కొత్త అనే మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మీద డెఫినెట్గా ఆయన తీరు బాగలేదన్న అంశం ఏదైతే ఉందో, తను మరి ముఖ్యమంత్రి మార్పు కోరుకుంటున్నారా రాజగోపాల్ రెడ్డి, లేదంటే ముఖ్యమంత్రి తీరు సరిగా వ్యవహరించకపోను కానీ ముఖ్యమంత్రి మీదనే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒంటెద్దు పోతున్నాడు అనే అంశం మీద కూడా తను క్లియర్ కట్గా కూడా ఒకవైపు ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేస్తారా అన్నది కూడా కాంగ్రెస్ వర్గాల్లో, గాంధీభవన్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే అదే అర్థమవుతుంది ఎవరికైనా సరే. ఎందుకంటే ముఖ్యమంత్రి తీరు పట్ల ఇప్పటికే కొత్తలో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చేపట్టినప్పుడు అప్పట్లోనే ముఖ్యమంత్రి ఎక్కువ కాలం ఉండడు, పాత నేతలు ఆయన డిస్టర్బ్ చేస్తారు. శ్రీధర్, అంటే ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్ వల్ల కూడా ఇప్పుడు ఆయనకి మంత్రి పదవి రాలేదంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి చాలా మందివి. దాంతోపాటుగా మంత్రివర్గ విస్తరణ కుదరలేదు. సో అసలు హోప్ ఉందా? రాజగోపాల్ రెడ్డి త్వరలో వస్తుందన్న హోప్తో ఇంకా అలా ఉన్నారా, లేకపోతే ఇక రాదన్న నమ్మకంతో ఏమైనా విమర్శలు చేస్తున్నారా రెగ్యులర్గా సొంత పార్టీ మీద, నాయకుల మీద? అసలు ఆయనకు వచ్చే ఛాన్స్ ఎంత ఉంది అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా చూడొచ్చు?
డెఫినెట్గా నందు రాజకీయాల్లో రెండు కోణాలు ఎప్పుడైనా ఆలోచించాల్సి వస్తుంది. ఒక నాయకుడు నేరుగా కానివ్వండి తరచూ విమర్శలు చేస్తున్నటువంటి నాయకుడిని పార్టీ ఆలోచిస్తుంటుంది. ఆ పార్టీ నాయకుడు పదవి రాకనే కూడా ఇటువంటి విమర్శలు చేస్తుంటాడని చెప్పి కూడా పార్టీలు ఆలోచించేటువంటి రకం. రాజగోపాల్ రెడ్డి అదేవిధంగా తనకు పదవి కోసం చేస్తున్నాడా లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి పరువు కోసం చేస్తున్నాడు అన్నది కూడా పార్టీ ఆలోచిస్తుంది. ఒకవేళ రాజగోపాల్ రెడ్డి నిజంగానే పదవి కోసం తను ఆశిస్తున్నాడు, క్లియర్ కట్గా కేవలం కాంగ్రెస్లోనే ఉండడమే కాకుండా కాంగ్రెస్లో ఉన్నాడు, ముఖ్యమంత్రి ఎవరేమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, వ్యక్తిగతంగా తన ఎజెండా ఏమైనప్పటికీ ముఖ్యమంత్రి మీద విమర్శలు చేస్తున్నందుకు అది పార్టీ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. కాబట్టి అటువంటిది ముఖ్యమంత్రి మీద చేస్తున్నట్టు డెఫినెట్గా ఆయన ఇంకా కూడా పార్టీకి సంబంధించినటువంటి అంశాలు తనకు మంత్రి పదవి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పార్టీలో ఉన్నటువంటి నేతలు కానీ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డికి ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం పట్ల కూడా తన అసంతృప్తిగా కూడా ఉన్నట్లు కూడా క్లియర్ కట్గా కనిపిస్తుంది. కేవలం పనుల విషయంలో కూడా తొందరలో మంత్రివర్గ విస్తరణకి ఏమైనా అవకాశం ఉంది? ఎందుకంటే మొన్న ఈ మధ్య ఒక నెల 2 నెలల క్రితం కూడా ఒకసారి లీక్లు వచ్చాయి, చేపట్టొచ్చేమో త్వరలో ఆలోచిస్తున్నారు అని చెప్పేసి. బట్ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే అలా అనిపించడం లేదు. మరోవైపు ఒకవేళ మంత్రివర్గ విస్తరణ చేపడితే మళ్ళీ కొత్త తలనొప్పులు ఉన్నాయి రేవంత్ రెడ్డికి, అవన్నీ అడ్జస్ట్ చేయడం. కానీ ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆల్రెడీ కోమటిరెడ్డి ఉన్నారు, మళ్ళీ రెడ్ల వర్గానికి ఎక్కువగా ఉన్నాయని మిగతా సామాజిక వర్గాలని బ్యాలెన్స్ చేసుకోవడం, ఇలా చాలా గందరగోళం ఉంది. సో దానివల్ల కూడా డిలే చేస్తూ వస్తున్నారనే అభిప్రాయాలు మరికొన్ని ఉన్నాయి. సో ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ వెరీ సూన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టడానికి? డెఫినెట్గా చేపట్టాల్సిందే నందు. ఎందుకంటే మంత్రివర్గ విస్తరణలో 2 పోర్ట్ఫోలియోలు ఖాళీ ఉన్నాయి కాబట్టి వాటికి సంబంధించి చేపట్టకపోతే అటు సొంత పార్టీ నేతల నుంచి కూడా తీవ్ర విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కేవలం ఆ 2 ఖాళీగా ఉన్నటువంటివి కాకుండా మిగిలిన వాటిలో ఒక 2-3 షెఫ్లింగ్ చేయడమా లేకపోతే వాళ్ళకు పూర్తిగా స్వస్తి పలకడం అన్న ఆలోచన మీద కూడా కాంగ్రెస్ మళ్ళా గుల్లాలు అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అటు కర్ణాటక కానివ్వండి, మరొక పక్క హిమాచల్ ప్రదేశ్లోనే తొందరగా ఎలక్షన్స్ ఉన్నాయి. అక్కడ 2 స్టేట్లో కూడా పార్టీ పరిస్థితి బాగాలేదు. కేరళలో మొన్ననే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ఈ సిచ్యువేషన్లో తెలంగాణలో ఎంతో కొంత కాంగ్రెస్ కూడా తెలంగాణలోనే స్ట్రాంగ్ ఉందని చెప్పి కూడా అటు జాతీయ కాంగ్రెస్ కూడా నమ్ముతుంది. కాబట్టి ఈ తరుణంలో డిస్టర్బెన్స్ చేస్తే షెఫ్లింగ్ చేస్తే ఎట్లుంటుందని చెప్పి కొంత పార్టీ ఆతి చూచి అడుగులు వేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒపీనియన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకుల యొక్క అభిప్రాయాలు సేకరిస్తుంది. కాబట్టి కేవలం మీరు అన్నట్టుగానే కుల సమీకరణలో ఇటు బీసీ ఫ్యాక్టర్ అనేది కూడా తెలంగాణలో భారీగానే నడుస్తుంది. మరొక పక్క మహిళా రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చల్లో ఉంది. కాబట్టి ఇటువంటి తరుణంలో ఎవరిని డిస్టర్బ్ చేసినా, ఎవరిని కొత్త వాళ్ళని తీసుకున్న కొంత తలనొప్పి అని చెప్పుకున్నప్పుడు కూడా డెఫినెట్గా కూడా అటు పార్టీ కొత్తగా క్యాబినెట్ పూర్తి స్థాయిలో కూడా క్యాబినెట్ ఏర్పాటు చేయాలన్నా మాత్రం ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఉంది. ఎందుకంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి ఇప్పుడు వచ్చేటువంటి కొత్త జట్టు ఏదైతే ఉందో కొత్తగా తీసుకున్న వాళ్ళని కానివ్వండి, కొంతమందికి స్వస్థత పలుకొని కొత్త క్యాబినెట్లకు సంబంధించిన వాళ్ళను తీసుకున్నా సరే కానీ ఇది మొత్తం కూడా ఎలక్షన్ వరకు ఈ జట్టు ఉంటుంది, ఈ టీం ఉంటుంది. కాబట్టి ఈ టీంకు సంబంధించి మాత్రం ఆచితూచి అడుగులు తీసుకునే నిర్ణయం కాబట్టి కొంత ఆలస్యం అవ్వచ్చు. కానీ కొత్తగా ఖచ్చితంగా కూడా క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఉంటుంది. మరి అలా రాజగోపాల్ రెడ్డికి ఇస్తారా లేదు? ఎందుకంటే మొన్న ఢిల్లీ వచ్చిన అనంతరం కూడా తనకు మంత్రి పదవి వస్తుంది, రాహుల్ గాంధీని కలిసిన అనంతరం కూడా చాలా కామ్గా ఉన్నాడు, కామ్గా తన పని తను చేసుకుపోతున్నాడు. మరి తన మంత్రి పదవి ఒకవేళ అగ్రనాయకులు ఓకే అన్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానివ్వండి, నాయకులు కానివ్వండి ఎవరైనా అడ్డుకుంటున్నారా అనే అనుమానాలు సైతం కూడా ఆయనకు ఉన్నాయా, ఉండి ఇట్లా మాట్లాడుతున్నారన్న చర్చ కూడా గాంధీభవన్ వర్గాల్లో కొనసాగుతుంది నందు. యా రైట్. థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఒక టికింగ్ టైం బాంబ్ లాగా ఉంది పరిస్థితి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం. ఎందుకంటే గతంలో పార్టీ మారినటువంటి సందర్భాలు ఉన్నాయి, బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. అయితే ఎన్నికల్లో కనుక గెలిపిస్తే ఖచ్చితంగా మేము మీకు హామీ ఇస్తున్నాం, మా పార్టీలోకి వచ్చి మళ్ళీ గెలిపిస్తే మేము మంత్రి పదవి ఇస్తామని చెప్పారని చెప్పి గతంలో ఈవెన్ ఇక్కడ భట్టి విక్రమార్క కూడా ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు, అవును మేము హామీ ఇచ్చాం కానీ కుదరలేదు, ఇప్పుడు ప్రస్తుతానికి చేయాల్సింది ఉంది అని అయితే చెప్పారు. రాజగోపాల్ రెడ్డి ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో ప్రస్తావించారు. అయితే ఎన్నిసార్లు ఆయన ప్రయత్నించినా, ఢిల్లీకి వెళ్ళొచ్చారు, ఇక్కడ కీలకమైన నాయకులతో మాట్లాడుతున్నారు, అయినా సరే ఎందుకు అవ్వడం లేదు, ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వడం లేదు అనే ప్రశ్న వస్తే ఆల్రెడీ వాళ్ళ బ్రదర్ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈయనకు కూడా ఇస్తే మొత్తం ఒకే కుటుంబంలో 2 అవుతాయి అని చెప్పేసి అంటున్నారు. మరో పక్కేమో మరి ఇద్దరు నాయకులు మేము సర్వీస్ చేస్తున్నాం కదా, పార్టీకి లాయల్గా ఉన్నాం కదా అని చెప్పే సమాధానం వాళ్ళ వైపు నుంచి వస్తుంది. దాంతోపాటు
గతంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన కామెంట్స్ కూడా కొంత ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. దానివల్ల కూడా మంత్రి పదవి ఆగుతుంది అనే అభిప్రాయాలు లేకపోలేదు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, శ్రీధర్ చెప్పినట్లుగా సొంత పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో కొంత వ్యతిరేకత వ్యక్తం అవుతుందనో, కావాలని కొంతమంది ఆపుతున్నారు అనే అభిప్రాయాలు కూడా లేకపోలేదు. సో మొత్తం మీద ఎన్ని కారణాలు ఉన్నప్పటికీ రాజగోపాల్ రెడ్డికి హామీ ఇచ్చారు. ఆయన మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నారు. మంత్రి పదవి రాకపోవడంతో చాలా అసంతృప్తిగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి తప్పింది అని ఆయన భావిస్తున్నారు అనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ కామెంట్స్ ఇవన్నీ కూడా కేవలం అసంతృప్తిగా ఈ కామెంట్స్ వరకే ఆగిపోతాయా? ముందు ముందు ఇంకేమైనా అగ్రెసివ్ స్టెప్స్ ఏమైనా ఉండబోతున్నాయా? తనకు అన్యాయం జరిగిందన్న కారణంతోనో, తనకి మాట ఇచ్చి తప్పారన్న, మోసం చేశారన్న కారణంతోనో ఇంకేమైనా అగ్రెసివ్ స్టెప్స్ ఉండే అవకాశం ఉందా అనేది కొన్ని డౌట్స్ కూడా ఖచ్చితంగా వస్తున్నాయి. అయితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. అండ్ ఆర్టీవీ అడిగిన ప్రశ్నకు రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అన్యాయం చేసిందా అంటే అవునంటూ 80% మంది అంటున్నారు. కేవలం 20% మంది మాత్రమే నో అని చెప్తున్నారు. అంటే ఎక్కువ శాతం మంది రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవి ఇస్తేనే ఆయనకి న్యాయం జరిగినట్లు అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అండ్ కొంతమంది కామెంట్ చేస్తున్నారు, శ్రీను సుమ కామెంట్ చేస్తున్నారు, యూట్యూబ్ ఛానల్ కావచ్చు, న్యూస్ ఛానల్ కావచ్చు, 100% ఆయనకే ఉండాలి సపోర్టా? వై, ఎందుకు ఉండాలి? అండ్ మరొకరు కామెంట్ చేస్తున్నారు, ఈయన గారికి ఉన్నంత పదవి దాహం మరొక నాయకుడికి లేదు, పిల్లి మొగ్గలు, కుప్పిగంతలు, పార్టీ ఫిరాయింపులు ఎక్కువే, ఇటువంటి వారిని కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ బాగుపడద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఐ కాంట్ రీడ్ దట్ నేమ్, సన్నయ్య. అలాగే మరికొంతమంది కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. మీకేమనిపిస్తుంది? రాజగోపాల్ రెడ్డికి అన్యాయం జరిగిందా? దానివల్లే ఆయన ఇలా మాట్లాడుతున్నారా? ఇలాగే చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నటువంటి కామెంట్స్ చూస్తుంటే ఏదో ఒక రోజు ఆయన మరింత అగ్రెసివ్ స్టెప్ తీసుకునే అవకాశం ఉందనే అభిప్రాయాలు మీకు ఎలా అనిపిస్తున్నాయి? ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి.